ఈరోజు మనం వెజ్ పికిల్ చేస్తున్నామండి. ఫ్రెష్ బ్యాచ్. అదొక అనుభూతి అంతే. పూజిస్తారు బిస్కెట్. వెంకటరమణ గోయిందా గోయిందా. నమో వెంకటేశ నమో వెంకటేశ. దోసకాయ మొహమానికి ఉంది. హాయ్ అండి, మేము తిరుపతికి వెళ్తున్నాము మా పెద్దలుడికి ఎంట్రీలు తీసుకోవడానికి. నైట్ 12:30 అయింది టైము. ఇప్పుడు బయలుదేరి టోకన్లు కట్టించుకునే దానికి ఇప్పుడు 12 గదిలితే ఆడ పోయేసరికి 2-3 అవుతుంది. 3 గంటలకు టోకన్లు కడతారంట. రండి చూద్దాం, రండి ఏ దాంట్లో వెళ్తాము. ఆశ్చర్యపోతా. మమత ఏంది చిరుకులాడుతుంది. హాయ్ ఫ్రెండ్స్. వెనక్కి మాకటమో భుజాన్ని గ్యాస్ స్టవ్లు మాత్రమే అన్న చెప్పు. 2 మాటలు నీకు పెడితేనే బాగా వస్తుంది. చెప్పన్నా. నాకు పెడితే బాగుంది. చెప్పు. గుమ్మడి రాయి మొన్న స్పైట్ కూడా పెట్టేస్తున్నావా? ఈయన హరి క్యాటరింగ్ ఎంత భోజనాలు ఉన్నా చేస్తాడు. ఇంటికాడ ఉంటే నిద్ర అనేది అయింది కూడదు. ఇవో చెప్తున్నాడు చూడ మా నాన్న. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వెజ్ పికిల్ చేస్తున్నామండి. ఫ్రెష్ బ్యాచ్. మా టీం అంతా రెడీగా ఉంది. మెయిన్ వంట మాస్టర్ వచ్చేసి విజయన్న. ఏది పట్టినా పర్ఫెక్ట్గా ఉంటేనే మాట్లాడతాడు. పర్ఫెక్ట్గా ఉంటేనే ఆయనకి నచ్చుతుంది. ఎటువంటి ఆర్గ్యుమెంట్లు ఉంటే కుదరదు. పోయిన పని అయ్యేటట్టు ఉంటేనే బాబు లేవు. బాబు ఎక్కుతానే చిన్న వచ్చాడు. గిన్నెలో నుండు నా కాడికి రావద్దు.
ఏంటి ఫాలో చేస్తున్నా ఇప్పుడు 10 సార్లు పెట్టుంటారు ముద్దులు. మా అబ్బకి అయిపోతుంది నీకు నువ్వు కారు ఎక్కుదిరా నువ్వు కూడా కారు ఎక్కుదిరా పైన ఉంది. కొడతా విజయ తిరుపతికి బయలుదేరేసామండి. చూపినమ్మా చెప్పినమ్మా. అయ్యి ఫ్రెండ్స్, తిరుపతికి ప్రయాణం అయ్యాము. ఇప్పుడే యానిక్కాము. బయలుదేరేసామండి. నా కూతురు అయి చూస్తా ఉంటుంది రిపీటెడ్ గా. సరేంద్ర అప్పుడు వచ్చేసింది డబ్బింగ్ ఏమని నీదే పెట్టిందే మమత అంట మైతాది పెడతదంట చూడదంట ఏమాకదే అంతే మగతాది పెట్టి చూడదు. పెట్రోల్ బంక్ వచ్చాం ఆయిల్ పట్టించుకునే దానికి. కటింగ్ చెప్పి గోడగుండి చేపించడానికి పోతున్నాము తిరుగుతుంది. వ్యాన్ లేక కారు లేక ఖాళీ ఉందని నువ్వు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. అనుకున్నాడు బానా లేదు నాకు వెంకటాచలం దగ్గరకు వచ్చేసామండి. ఇప్పుడు టైం అంటే 1:05 టైము. వెంకటాచలం దాకా వచ్చాము. వ్యాన్లో అయితే ఎవరెవరు ఉన్నామో చూద్దాము. ఆకు ఉన్నాడు, మహీకుడు, చిన్నమ్మ, మధు, అమ్మ, ఇదిగో వేద, శంకరయ్య, ఇంకో లక్ష్మయ్య, బుజ్జన్న, రాంబాబు, విపిఆర్ పవను, అందులో జిలేబీ ఉన్నాడు ఆడ, ఇంకో బొమ్మలక్క, ఇంకో జింగులక్క. టోల్ గేట్ అయితే వచ్చేసింది. మా ఇప్పుడు చేపలు మాత్రం కోసుకున్నాము. ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకోవాలి. ఎర్రగడ్డ బాగా వేగిన తర్వాత వెంకటాచలం టోల్ గేట్ దగ్గరికి వచ్చిపోయాం.
బుజ్జన్న వాష్రూమ్కి దిగాడు. అదిగో బుజ్జన్నని తప్పించుకొని మేము చాలా దూరం అయితే వచ్చేసాము. అదిగో బుజ్జన్న వస్తున్నాడు. ఫుల్ అయిపోతామా వీడియోలో అనవసరం ఇదే వీడియో నాయన ఈ కెమెరా అసలు నిలబోయేటట్టు యాడ్ ఛాన్స్ వచ్చింది. వీడియోతో అయిపోయింది. ఒకటిన్నర టైం ఇప్పుడు గూడూరుకి వచ్చేసాము. మా మక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాము. మా చిన్నూరుకి వచ్చేసాము. గూడూరు అబ్బా నువ్వు తొడబెళ్ళాలి పెట్టావు కొత్త భాష వచ్చాడు హౌస్ లో. మధ్యాహ్నం పడుకొని ఇలా మధ్యాహ్నం మూతి మీద తట్టి నిద్ర లేపా. ఎవరమ్మా అడిగినావా? కాదు ఎందుకు తట్టమంట పెద్దగా తట్టమంట. గూడూరు నాయుడుపేట మధ్యన గోధుమ మా ఈ కాలు నొప్పి పట్టుకుంది పట్టుకుందండి. డబ్బలది ఆటోమేటిక్ అది అలా లోపల రీఛార్జ్ చేయలేదంట. ఫోన్ కొట్టి అతడు ఏంటి ఇంకా అంటాడు. కదా తిరుపతి నైటు 3 గంటలకు వచ్చాము. భూదేవి కాంప్లెక్స్ టోకన్లు లైన్ ఏమంటే 5 గంటలకు వదులుతారంట. అప్పుడు అందరూ క్యూలో నిలబడి ఉన్నారు. మేము కారు వ్యాను ఒక దగ్గర పార్కింగ్ చేసి కరెక్ట్గా 4:30కి అయితే క్యూలోకి వెళ్ళాము.
క్యూలోకి వెళ్ళి టోకన్లు ఏమంటే వాళ్ళు 7 గంటలకి ఇస్తానన్నారు. ఆ 4:30 నుంచి ఉదయం 7 గంటల దాకా అట్టే క్యూలో కూర్చొని ఫోన్లు చూసుకుంటా కాసేపు పూడుకుంటా అట్ట ఉదయం 7 అయితే అయింది. 7 గంటల నుంచి టోకన్లు స్టార్ట్ చేశారు. టోకన్లు అయితే మేము అందరం తీసేసుకున్నాము. మా అన్న మా వదినకైతే టోకన్లు లేదు, చిన్న బాబు కదా, 6 నెలలు బాబు కదా, అందుకని వాళ్ళు టోకన్ లేకుండా అయితే కొండపైకి దర్శనం ఫ్రీగా అయిపోద్ది వాళ్ళకి. మేము టోకన్లు కరెక్ట్గా 7:30కి అయితే టోకన్లు తీసేసుకొని టోకన్లు తీసుకుంది ఆడంటే భూదేవి కాంప్లెక్స్. టోకన్లు తీసుకొని అలిపిరి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. కారులో లగేజ్ అంతా వేసేసి మా అవ్వని, మా నాన్నని, మా రామ్మామ వాళ్ళందరూ కారులో ఎక్కేసి పైకి వెళ్ళిపోయారు. మేము ఒక దగ్గర ఆపుకొని టిఫిన్లు అన్నీ చేసేసుకొని పులుసన్నం ఇంటి దగ్గర చేసుకెళ్ళాము. పులుసన్నం పచ్చడి మళ్ళీ ఏమంటే వడలు కొంచెం టిఫిన్ కొనుక్కొచ్చుకున్నాము. ఆ 2 కలిపి తినేసి మిగిలాది అందరికి పెట్టేసి మెట్ల దగ్గరికి అయితే నడుచుకుంటా పోయాము. ఆడ పసుపు కుంకుమ అవన్నీ తీసుకున్నారు మా పెన్నమ్మ మా వదిన వాళ్ళు. పసుపు కుంకుమ తీసుకొని దేవుడికి పూజ చేయాలి కదా, ఫస్ట్ మెట్టికాడ టెంకాయ కొట్టి పసుపు కుంకుమ పూజ చేదైతే స్టార్ట్ చేశారు. ఇంకా ఆడ మెట్ల కాడ ఉండే అంగళ్ళు అవన్నీ పూజ ఇచ్చింది. ఎవరు అంటే మా పెన్నమ్మ మా వదిన వాళ్ళు అయితే పూజ ఇచ్చారు. మొదట మేము ఇంటికాడ టెంకాయ కొట్టాలా, టెంకాయ కొట్టి కర్పూరం వెలిగించి అప్పుడు నడక ప్రారంభించాలి. 3550 మెట్లు మొత్తం. అందరూ నడిచిపోయాము. మాలో పోయిన వాళ్ళు మాకు 3 అయితే రాలేదు, వాళ్ళ కారులో వెళ్ళిపోయారు పైకి. మేమందరం నడిచి సాయంత్రం 5 అయితే అయ్యింది. లాస్ట్ మేమేను 5 అయితే అయ్యింది టైము. అంతేనండి, వీడియోలు ఎంత అయిపోతుందని కొంచెమే పెట్టాము, ఇంకో వీడియోలో పెడతాను. గోవిందా గోవిందా